తీరా ఇంటర్వ్యూలో విజయం సాధించి అనుకున్న ఉద్యోగం పొందగానే రిలాక్స్ అయిపోతారు. జీతాన్ని ఆస్వాదించే మూడ్లోకి వెళ్ళిపోతారు. చాలామంది కోరుకున్న ఉద్యోగం వచ్చేసిందన్న సంతోషం పనిలో అలసత్వం చూపిస్తారు. తమలో తాము నిరూపించుకోవాలన్న తపన తగ్గిపోయి కొత్త విషయాలు నేర్చుకోవటం, నైపుణ్యాలు మెరుగుపరుచుకోవటం మర్చిపోతారు. ఏ సంస్థ అయినా ఉద్యోగులకు ఊరికే కూర్చోబెట్టి ఎక్కువ జీతాలు ఇవ్వదు. చేసే పనిని బట్టి జీతం బత్యాలు నిర్ణయిస్తుంది. తమ నైపుణ్యం నిరంతరంగా పెంచుకుంటేనే ఏ ఉద్యోగికైనా మనుగడ సాధ్యం. ముఖ్యంగా ఏఐ దోబూచులు ఆడుతున్న ఈ సమయంలో అనేక ఉద్యోగాలు కోతపడుతున్నాయి. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. అప్రమత్తంగా ఉండి జరుగుతున్న మార్పులను గమనిస్తూ తగిన నైపుణ్యం పెంచుకుంటూ ఉండటమే ఒకటే మార్గం. మన అర్హతకి ఏమాత్రము తగదని తెలిసినా, చేస్తున్న పని మనస్సుకు నచ్చకపోయినా, కేవలం ప్యాకేజీ బాగుంటుందని ఉద్యోగంతో రాజీ పడితే మాత్రం నేర్పిన నైపుణ్యాలు వృధా అవుతాయి. వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండదు. సరైన ఉద్యోగం రాక, చేస్తున్నది నచ్చక, సంస్థల అంచనాలు అందుకోలేక అసంతృప్తి ఒత్తిళ్లకు లోనుతూ బండి లాగే వారి సరసన చేరకుండా జాగ్రత్త పడాలి. మనిషి మేధస్సును మించి ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు. ఏఐని కనిపెట్టి కూడా మనిషి కాబట్టి కష్టం అనుకోకుండా ఇష్టం కెరియర్ని మలుచుకోవటం మన చేతిలో ఉంది.